ముఖ్యంగా రైతులకి ముందు నుండి చెప్తున్నాం. ఎలినో ప్రభావం ఉంటుంది. జాగ్రత్తగా స్వల్ప నీటితోని పండే పంటలు పండించండి అని గూడా. కానీ అన్నదాతలు కొంత ఆశతోనే ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఏ ఏ విధంగా ఉండబోతుందా? ఇప్పటివరకు గూడా నాట్లు చూసుకున్నట్లయితే దాదాపుగా 25% గూడా పూర్తి కాని పరిస్థితి కనబడుతుంది. అన్నదాతలకి ఏం చెప్పదలుచుకుంటారు? మనకి ఈ వరి లాంటి పంటలు వేయాలంటే కంటిన్యూస్ వర్షాలుండాలి. అలాగే పుష్కలమైన నీరు కూడా ఉండాలి. అయితే ఈ ఎల్‌నినో పరిస్థితుల్లో ఇటువంటి కంటిన్యూస్ రెయిన్‌ఫాలు, తడి ఆరకుండా వర్షం పడే పరిస్థితులు చాలా తక్కువుంటాయి కాబట్టి, మనం గత 2 నెలల నుంచి చెప్తున్నాం. ముఖ్యంగా వరి లాంటి పంటలు వెయ్యొద్దు. ఎక్కువ పీరియడ్ పట్టే పంటలు కూడా వెయ్యొద్దు. తక్కువ నీటితోటి, తక్కువ కాల పరిమితితోటి అయిపోయే పంటలు మిల్లెట్స్ లాంటివి ఇటువంటి వాటికి మారవలసిన అవసరం ఉంది. అలాగే ఈ ఎల్‌నినో పీరియడ్‌లో వర్షాలు పడవనేమి లేదు. వర్షాలు పడతాయి కానీ డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. అంటే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడటము, మిగిలిన చోట్ల ఈ డ్రాట్ లాంటి పరిస్థితులు ఉండడము, లేదా మనకి 4, 5 రోజులు భారీ వర్షాలు పడి తర్వాత 3, 4 వారాలు మనకి డ్రై స్పెల్స్ వచ్చేయడము, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఈ పీరియడ్‌లో ఏంటంటే ముఖ్యంగా ఇలా తక్కువ పీరియడ్‌లో అయిపోయే పంటలు, తక్కువ వాటర్ తీసుకునే పంటలు వేసుకోవడమును, అది కాకుండా మనకి అప్పుడప్పుడు భారీ వర్షాలు కూడా పడుతుంటాయి. చాలా భారీ వర్షాలు పడతాయి ఒక్కొక్కప్పుడు 4, 5 రోజులు. సో మనం జనరల్‌గా ఏం చేస్తామంటే అప్పుడు ఎక్సెస్ అయిపోయింది వాటర్ అని బయటికి వదిలిపెడుతుంటారు. ఈసారి ఏంటంటే మనకి కొరత వచ్చే అవకాశం ఉంది కాబట్టి పంటల్లోనైనా అలాగే ఇళ్లలో కూడా ఈ ఎక్సెస్ రెయిన్‌ఫాల్ పడినప్పుడు దీన్ని నిల్వ చేసుకోవడానికి ఒక కుంట లాంటిది తవ్వుకొని అందులో దాన్ని నిల్వ చేసుకున్నట్టయితే మళ్ళీ తర్వాత ప్రొలాంగ్డ్ డ్రై పీరియడ్ వచ్చేసినప్పుడు అందులోంచి తీసి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఇళ్లల్లో కూడా ముఖ్యంగా సిటీల్లో కూడా మనకి తాగునీటికి కూడా ముందు ముందు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్ సమీపంలో మనకి ఈ గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతంలో 30-40% వరకు రాగల 3, 4 నెలల్లో లోటు వర్షపాతం సూచిస్తున్నందున గోదావరి, కృష్ణా నదుల్లో నీటి లభ్యత కూడా తగ్గిపోయినట్టయితే మన సిటీకి ముఖ్యంగా గోదావరి జలాల మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఈ నదిలోనే నీరు లేకపోతే వేరే మనకి ఆల్రెడీ భూగర్భ జలాలు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి. కానీ సిటీలో కూడా రెయిన్స్ పడినప్పుడు ఎవరు కూడా ఇంకుడు గుంతలు ఉన్నవి పేరుకే ఉన్నాయి కానీ ఎవరి దగ్గర యాక్చువల్‌గా పనిచేసే ఇంకుడు గుంతలు లేవు. దీనివల్ల ఈ నీరంతా సడన్‌గా రోడ్డు మీదకి పోయి రోడ్డు మీద మనకి వాటర్ లెవెల్ పెరిగి కార్లు కొట్టుకుని వెళ్ళిపోయేంత చిన్న వర్షపాతానికే రోడ్ల మీద గంటల తరబడి ట్రాఫిక్ జాములు కూడా అవుతున్నాయి. సో దీనిని అందరూ బాధ్యతగా తెలుసుకొని ప్రతి వారి ఇంట్లోనూ ఒక ఇంకుడు గుంత లాంటిది పెట్టుకుని దీన్ని వారి బోరు రీఛార్జ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదా ఇంకుడు గుంత సదుపాయం లేనట్టయితే ఒక సంపులోకి మళ్లించుకున్నా కూడా ఈ వాటర్‌ని మనకి బాగా స్కేర్సిటీ వచ్చి ముందు ముందు వాటర్ లభ్యత తగ్గిపోయినప్పుడు అది వాడుకోవచ్చు. వాటర్ హ్యాస్ నో ఎక్స్‌పైరీ డేట్. అది జాగ్రత్తగా సరైన ప్రదేశంలో దాచుకున్నట్టయితే అది ఎన్నాళ్ళైనా వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పొలాల్లోనూ అలాగే ఇళ్లలోనూ కూడా పడిన ప్రతి నీటి చుక్కని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఎల్‌నినో యొక్క తీవ్రత పోయే కొద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ముందు ముందు ఇలాంటి డ్రై స్పెల్స్ మరింత పెరుగుతాయి. ఇది చాలా కాలం కొనసాగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఈ రకమైన చర్యలు అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది.